పాకిస్తాన్ హౌతీల యుద్ధానికి రంగం సిద్ధమైంది. అంటే పాకిస్తాన్ హౌతీలతో యుద్ధం చేయడం అంటే హౌతీల సృష్టికర్త ఇరాన్తో యుద్ధం. అంటే పాకిస్తాన్ ఇరాన్ యుద్ధం ఇప్పుడు రంగం సిద్ధమైంది. ఏ గంటలోనైనా పాకిస్తాన్ ఇరాన్కి అంటే పాకిస్తాన్ హౌతీలకి యుద్ధం మొదలవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పటి వరకు ఏంటంటే ఇరాన్ యుద్ధంలోకి సౌదీ అరేబియా తరపున ఇరాన్ యుద్ధంలోకి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఇస్లామిక్ నాటో అనే ఒప్పందం మీద మక్కా డిఫెన్స్ డీల్ మీద సంతకం చేసింది పాకిస్తాన్. కాబట్టి తప్పనిసరిగా సౌదీ అరేబియా రక్షణకి రంగంలో దిగాలి పాకిస్తాన్. ఇప్పటికే పాకిస్తాన్ 25,000 మంది ఆర్మీ, కొన్ని ఎయిర్ క్రాఫ్ట్లు JF థండరో, J-10 CE ఇలాంటి యుద్ధ విమానాలు, F-16లు ఇప్పుడు సౌదీ అరేబియాలోనే. ఇప్పుడు సౌదీ అరేబియా మీద ఎవరు అటాక్ చేస్తున్నారో హౌతీలు. ఈ హౌతీ యెమెన్లో ఉన్న ఈ హౌతీలు ఇప్పుడు సౌదీ అరేబియాలో ఉన్న అబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, తర్వాత రియాద్ని, ముఖ్యంగా అరామ్కో ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ సౌదీ అరేబియా ఆయిల్ రిఫైనరీని అటాక్ చేస్తున్నారు. కాబట్టి సౌదీ అరేబియా రక్షణకి పాకిస్తాన్ వెళ్ళాలి తప్పనిసరిగా ఇస్లామిక్ నాటో. కాబట్టి ఇది పాకిస్తాన్కి ఇస్లామిక్ నాటో ఒప్పందంలో భాగంగా ఫస్ట్ టెస్ట్ అనమాట. ఎందుకంటే సౌదీ రక్షణకి పాక్ కావాలి, అందుకే సౌదీ అరేబియా పెట్టుకుంది. ఇప్పుడు సౌదీ అరేబియాని హౌతీల నుంచి రక్షించాలి. మరి ఇప్పుడు అంటే హౌతీ పాక్ యుద్ధం ఏ క్షణంలోనైనా మొదలవ్వచ్చు అనేది ఇప్పుడు తెలుస్తుంది. అసిమ్ మున్నీర్ సైన్యం కూడా హౌతీల మీద అటాక్కి ఫస్ట్ ఎయిర్ రైడ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అంటే పాక్ ఎయిర్ ఫోర్సు హౌతీల మీద, శిబిరాల మీద, అక్కడున్న సనా, హుదూదా లాంటి పోర్ట్ల మీద అటాక్ చేయబోతుందని తెలుస్తుంది. మరి హౌతీ పాకిస్తాన్ యుద్ధం మొదలవుతే ఇక్కడ మరి హౌతీల తరపున ఇరాన్ వస్తుంది. అంటే ఇరాన్ హౌతీ ఈ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం మొదలవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మరి పాకిస్తాన్ హౌతీలను ఆపగలదా? ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ద గ్రేట్ మిలిటరీ పవర్ హౌతీలను ఆపలేకపోయింది. సౌదీ అరేబియా ఓడిపోయింది. తర్వాత ఇజ్రాయెల్ కూడా హౌతీలను నాశనం చేయలేకపోయింది. మరి అలాంటప్పుడు వాటితో ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికాలతో పోలిస్తే చాలా వెనకబడి ఉన్న పాకిస్తాన్ హౌతీలను ఓడించగలదా? అంటే ఆ హౌతీలను ఓడించకపోతే ఇస్లామిక్ నాటో అనేది వ్యర్థం అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు హౌతీలు పాకిస్తాన్ యుద్ధం చూద్దాం. హౌతీలు ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే పాకిస్తాన్ని వాళ్ళు అడ్డగించగలుగుతారు. హౌతీల్ని పాకిస్తాన్ ఓడించలేదు అనడానికి ఉదాహరణలు ఏంటంటే హౌతీల దగ్గర ఇప్పుడు వాళ్ళ దగ్గర స్కడ్ లాంటి మిసైల్స్, తర్వాత ఇరాన్ ఇచ్చిన ఖైబర్ షేకెన్, ఇరాన్ ఇచ్చిన ఫత్తా 2 లాంటి మిసైలు, ఇరాన్ ఇచ్చిన ఖుర్రం షాహర్ 4 లాంటి మిసైల్స్ ఉన్నాయి. ఈ మిసైల్తో సౌదీ అరేబియాని, ఈవెన్ ఇజ్రాయెల్ టెల్ అవీవ్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అది అటాక్ చేసింది హౌతీలు వల్లే ఇజ్రాయెల్ ఇబ్బంది పడింది. ఇజ్రాయెల్ ఇప్పటివరకు కొన్ని వందల సాటీలు ఎయిర్ ఫోర్స్తో అటాక్ చేసింది. అమెరికా F-16 యుద్ధ విమానాలు F-32లతో అటాక్ చేసింది. కానీ హౌతీలు మాత్రం ఓడిపోలేదు. హౌతీల్ని ఓడించలేక అమెరికా ఒప్పందం చేసుకుని బయటికి వెళ్ళింది. ఈ హౌతీల్ని ఓడించలేక ఇది సౌదీ అరేబియా కూడా వాళ్ళతో ఒప్పందం చేసుకుని బయటికి వెళ్ళింది 2022లో. మరి అలాంటప్పుడు పాకిస్తాన్ ఓడించగలదంటే అసంభవం అండి. పాకిస్తాన్ అది 3.5 లక్షల మంది సైన్యం హౌతీల దగ్గర ఉన్నారు. కొన్ని యుద్ధ విమానాలు ఉన్నాయి మిగ్ లాంటివి, తర్వాత క్రూయిజ్ లాంటి హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. అంటే ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న ఖుర్రం షాహర్ 4, ఖైబర్ షేకెన్, ముఖ్యంగా ఫత్తా 2 లాంటి మిసైల్స్తో, అంటే సిజిల్ అంటే డాన్సింగ్ మిసైల్ ఇరాన్ ఇచ్చినవి. ఈ మిసైల్తో ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న కరాచీ పోర్టుని వాళ్ళు అటాక్ చేస్తారు. మరి పాకిస్తాన్ తట్టుకోగలదంటే ఎస్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ యొక్క ఆర్థిక రాజధాని కరాచీ పోర్టు మీద హౌతీలు అటాక్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఏంటంటే యాంటీ షిప్ మిసైల్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఉన్నాయి. యాంటీ షిప్ మిసైల్తో బబ్బెల్ మండేబ్ దగ్గర ఎట్టి పరిస్థితులు ఒక్క పాకిస్తాన్ షిప్ను కూడా వాళ్ళు వెళ్ళనివ్వరు. పాకిస్తాన్ యొక్క ఆయిల్, గ్యాసు, ట్రేడ్ షిప్పుల్ని వాళ్ళు నాశనం చేస్తారు. అంటే పాకిస్తాన్ సౌదీ ఏదో నేను గొప్ప వీరురాల్ని, ఇస్లామిక్ వరల్డ్లో నాకే అత్యధిక సైనిక శక్తి ఉంది, అణువాయుధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ నేను ఈ సౌదీ అరేబియాని ఇజ్రాయెల్ నుంచి, ఇరాన్ నుంచి, ఇటు హౌతీల నుంచి రక్షిస్తానని ఇప్పుడు అసిమ్ మున్నీర్ ప్రాలాపనలు పేలుతున్నారు. ఇప్పుడు హౌతీస్తో యుద్ధం చేసేటప్పటికే పాకిస్తాన్ శక్తి సామర్థ్యాలు బయటపడిపోతాయి. ఎందుకంటే అమెరికా, సౌదీ అరేబియా, ఇజ్రాయిల్లే ఈ హౌతీల్ని ఓడించలే. ఎందుకంటే హౌతీలు వెనకనున్నది ఇరాన్ మిలిటరీ డ్రోన్లు, మిసైల్స్ ఉన్నాయి.
అంటే ఇరాన్ హౌతీస్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధానికి రంగమవుతుంది. ఇది పాకిస్తాన్ సర్వనాశనం అవుతుందని చెప్పగలుగుతాను. ఎందుకంటే ఒకవేళ హౌతీస్ మీద పాకిస్తాన్ అటాక్ చేస్తే ఇరాన్ డైరెక్ట్గా వచ్చినా రాకపోయినా ఇరాన్ హౌతీలకి మిసైల్స్ ఇస్తుంది, డ్రోన్స్ ఇస్తుంది. వీటితో పాకిస్తాన్ కరాచీ లాంటి సిటీలు నరకం చూపిస్తారు. వాళ్ళు కరాచీని సర్వనాశనం చేసే శక్తి ఉంది వాళ్ళ దగ్గర. పాకిస్తాన్ దగ్గర ఈ ఖుర్రం షాహరు, సిజీరు, తర్వాత సైబర్ షైకిల్ లాంటి మిసైల్స్ని ఆపే యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు లేవు. ఉన్నప్పటికీ అమెరికాయే ఓడిపోయినాయి. డేవిడ్ స్లింగ్ల తర్వాత ఐరన్ డ్రోమ్లే ఓడిపోయినాయి వాళ్ళ ముందు. ఆ మిసైల్స్ పాకిస్తాన్ కరాచీని నాశనం చేస్తాయి. దీంతోపాటు ఇరాన్ ఏం చేస్తుంది, బలూచిస్తాన్ని స్వతంత్రోద్యమం ప్రకటించింది కాబట్టి దానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే బలూచిస్తాన్ ప్రావిన్స్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నది. ఈ యొక్క ఇరాన్ యొక్క బౌండరీ ఉంటుంది, సిస్తాన్ అని. ఈ యొక్క ఇరాన్ సిస్తాన్ దాంతో బౌండరీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇరాన్ సహాయం చేస్తే ఇక బలూచిస్తాన్ కూడా స్వతంత్ర దేశంగా ఏర్పడుతుంది. అంటే పాకిస్తాన్ సర్వనాశనం ముక్కలవ్వడానికి కూడా ఈరోజు హౌతీస్ మీద యుద్ధం ఏ క్షణంలోనైనా. ఎందుకంటే హౌతీస్ ఇప్పుడు సౌదీ అరేబియాని అరామ్కో రిఫైనరీని అటాక్ చేశారు. సౌదీ అరేబియాని పాకిస్తాన్ ఆర్మీ రక్షించాలి, లేదా ఇస్లామిక్ నాటో నాశనం, ఇస్లామిక్ నాటోకు విలువ ఉండదు. హౌతీల నుంచి పాకిస్తాన్ సౌదీ అరేబియాని రక్షించకపోతే ఇక మళ్ళీ సౌదీ అరేబియా ఇస్లామిక్ నాటోలోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకు ఇస్లామిక్ నాటో పెట్టిందంటే సౌదీ అరేబియా అమెరికా ఇరాన్ నుంచి రక్షించలేకపోతుంది కాబట్టి ఇస్లామిక్ దేశాలన్నీ కలసకట్టుగా అనుకోండి. ఇప్పుడు పాకిస్తాన్ హౌతీల నుంచే రక్షించలేకపోతే సౌదీ అరేబియాని అది ఇంకా ఇస్లామిక్ నాటో ఆదిలోనే అంశపోదంటారు. ఓకే, నిప్పింగ్ ఎట్ ది బడ్ ఇనీషియల్ స్టేజ్లోనే అది సర్వనాశనం అవుతుంది. పాకిస్తాన్ కరాచీ పోర్ట్ని వీళ్ళు ఇప్పుడు హౌతీస్ సర్వనాశనం చేయబోతున్నారు. ఖుర్రం షాహర్ మిసైల్, ఖైబర్ షైకిల్ లాంటి మిసైల్తో పాకిస్తాన్ తన గొయ్యి తానే తవ్వుకుంది. అసిమ్ము నీరు సర్వనాశనానికి వచ్చిందని చెప్పొచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు హౌతీస్ కాబట్టి.